ప్రగతిని తెలిపే సంక్రాంతి. మృత్యుకేది ముందుగతి, బ్రతుకు పయనం ఎప్పటిది, శాశ్వత గమ్యం ఎటు ఉంది. మధ్యనాగి తగిలించండి హృదయంలో, అజ్ఞానమనే చీకటి తాళి చిగురిస్తుంది ఉదయజ్యోతి. అందరి మదిలో వెలిగించండి ఆరని జ్ఞాన జ్యోతి. అందరి మదిలో కలిగించండి ఆత్మను చూసే ఆర్తి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. ఆత్మకు ఏది అసలు స్థితి, తన ఉనికిదో తనకే తెలియని విస్మృతి ఎందుకు కలిగినది. కాలిపోయి బిందువును ధ్యానించండి, దివ్య పథం కనిపిస్తుంది. నీడలు వీడి నిజమును చేరి జీవిస్తుంది చిరశాంతి. అందరి మదిలో వెలిగించండి ఆరని జ్ఞాన జ్యోతి. అందరి మదిలో కలిగించండి ఆత్మను చూసే ఆర్తి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 20/8/2026. మధురమైన పిల్లలారా, మిమ్మల్ని ఈ పాప ప్రపంచం నుండి శాంతి ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకే తండ్రి వచ్చారు. తండ్రి ద్వారా మీకు సుఖము శాంతి రెండు కానుకలు లభిస్తాయి. ప్రశ్న: పూర్తి ప్రపంచంలో సత్యమైనటువంటి క్రైస్తవ సన్యాసీలు
మీరే. సత్యమైన నన్స్ అని ఎవరిని అంటారు? ఎవరి బుద్ధిలో ఒక్కరి స్మృతి అంటే నన్ బట్ వన్, ఒక్కరు తప్ప నాకెవ్వరూ లేరు ఉంటుందో వారే సత్యమైన నన్స్. వారే భలే నన్స్ అనే చెప్పబడతారు. కానీ వారి బుద్ధిలో కేవలం ఒక్క క్రీస్తు స్మృతి మాత్రమే ఉండదు. క్రీస్తును కూడా భగవంతుని కుమారుడని అంటారు. కనుక వారి బుద్ధిలో ఇరువురు ఉన్నారు. మీ బుద్ధిలో ఒక్క తండ్రి మాత్రమే ఉన్నారు. కనుక మీరు సత్యమైన నన్స్ పవిత్రంగా ఉండాలని తండ్రి మిమ్మల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు, పాటను విన్నారు. ఎవరు విన్నారు? ఆత్మలు. ఆత్మయే పరమాత్మ అని చెప్పేందుకు వీలు లేదు. మనుషుల్ని భగవంతుడని అనరు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, మిమ్మల్ని ఇప్పుడు దేవతలని అనరు. బ్రహ్మను కూడా దేవత అని అనరు. భలే బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. కానీ బ్రహ్మ విష్ణువులకి చాలా తేడా ఉంది. విష్ణువును దేవత అని అంటారు, బ్రహ్మను దేవత అని అనరు. ఎందుకంటే వారు బ్రాహ్మణుల తండ్రి. బ్రాహ్మణులను దేవతలని అనరు. ఇప్పుడు ఈ విషయాలను ఏ మానవుడు ఇతర మానవులకు అర్థం చేయించలేరు. భగవంతుడు మాత్రమే అర్థం చేయిస్తారు. మనుషులు అంధవిశ్వాసంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఆత్మీక తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మ అయిన నేను ఈ శరీరాన్ని తీసుకుంటాను. ఆత్మనైన నేను 84 జన్మలు తీసుకున్నాను. ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి శరీరం లభిస్తుంది. ఆత్మ శరీరం నుండి వేరైతే మళ్ళీ శరీరంపై ప్రేమ ఉండదు. ప్రేమ ఆత్మపైనే ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ఉంటుందో అప్పుడే ఆత్మపై కూడా ప్రేమ ఉంటుంది. మనుషులు పితృలను పిలుస్తారు. వారి శరీరం సమాప్తమైపోయి ఉంటుంది. అయినప్పటికీ వారి ఆత్మను స్మృతి చేస్తారు. అందుకే బ్రాహ్మణులోనికి పిలుస్తారు. ఫలానా వారి ఆత్మ రావాలి, వచ్చి ఈ భోజనం స్వీకరించాలని పిలుస్తారు. ఆత్మపై మోహం ఉంటుంది. కానీ మొదట శరీరంపై మోహం ఉండేది. ఆ శరీరం స్మృతి వచ్చేది. మేము ఆత్మల్ని పిలుస్తున్నామని వారు భావించరు. ఆత్మనే అన్నీ చేస్తుంది. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. మొట్టమొదట దేహాభిమానము వస్తుంది. దాని తర్వాత మిగిలిన వికారాలు వస్తాయి. అన్నింటినీ కలిపి వికారాలు అని అంటారు. ఎవరిలో అయితే ఈ వికారాలు ఉండవో వారిని నిర్వికారులని అంటారు. భారతదేశంలో ఎప్పుడైతే దేవీ దేవతలు ఉండేవారో అప్పుడు వారిలో దైవీ గుణాలు ఉండేవని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులది దేవీ దేవతా ధర్మము. ఎలాగైతే క్రైస్తవ ధర్మంలో స్త్రీ పురుషులు అందరూ క్రైస్తవులుగా ఉంటారో అలా వీరు కూడా దేవీ దేవతలని చెప్పబడతారు. రాజా రాణి ప్రజ అందరూ దేవీ దేవతా ధర్మానికి చెందినవారే. ఇది చాలా ఉన్నతమైన సుఖాన్ని ఇచ్చే ధర్మము. పిల్లలు పాట కూడా విన్నారు. ఎక్కడ నాకు శాంతి సుఖం లభిస్తుందో అలాంటి స్థానానికి తీసుకువెళ్ళమని ఆత్మనే తండ్రికి చెప్తుంది. అది సుఖధామము మరియు శాంతిధామాలు. ఇక్కడ చాలా అశాంతి దుఃఖము ఉన్నది. సత్యయుగంలో దుఃఖము ఉండదు. తండ్రి తప్ప వేరే ఎవ్వరూ శాంతి ప్రపంచంలోకి తీసుకెళ్ళలేరని మీకు తెలుసు. ముక్తి జీవన్ముక్తులనే 2 కానుకలను నేను కల్పకల్పము తీసుకొస్తానని తండ్రి అంటారు. కానీ మీరు మర్చిపోతారు. డ్రామాలో తప్పకుండా మర్చిపోవాల్సిందే. అందరూ మర్చిపోయినప్పుడే నేను వస్తాను.
ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మేము 84 జన్మలు తీసుకున్నామని మీకు నిశ్చయం ఉంది. ఎవరైతే పూర్తి జ్ఞానాన్ని తీసుకోరో వారు కొత్త ప్రపంచం ప్రారంభంలో రారు. త్రేతాయుగంలో లేక త్రేతాయుగ అంతిమంలో వస్తారు. పూర్తి ఆధారమంతా పురుషార్థంపై ఉంది. సత్యయుగంలో సుఖం ఉండేది. లక్ష్మీనారాయణుల రాధ్యం ఉండేది. మంచిది. అంతకుముందు జన్మలో వీరు ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. ముందు జన్మలో వీరు అంటే లక్ష్మీనారాయణులు బ్రాహ్మణులుగా ఉండేవారు. అంతకుముందు శూద్రులుగా ఉండేవారు. వర్ణాల గురించి మీకు చాలా బాగా అర్థం చేయించవచ్చు. మనము 21 జన్మలకు శాంతి సుఖాలని పొందుకుంటామని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి మనకు ఆ మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము పతితులుగా అయ్యాము కనుక అశాంతిగా దుఃఖీగా ఉన్నాము. ఎక్కడ నెమ్మది ఉంటుందో దానిని సుఖశాంతులని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఆది మధ్యాంతాల జ్ఞానం ఉన్నది. సత్యయుగంలో భారతదేశం ఎంత సుఖంగా ఉండేది. దుఃఖము బాధ పేరే ఉండేది కాదు. మీకు తెలుసు, స్వర్గానికి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ కుటుంబానికి చెందినవారు అయినారు. వారు ఆసురీ సాంప్రదాయానికి చెందినవారిగా ఉన్నారు. పాపాత్మ అని అంటారు కదా. ఆత్మ అనేక మంది ఉన్నారు. పరమాత్మ ఒక్కరే. అందరూ సోదరులు, అందరూ పరమాత్ములు అవ్వలేరు. ఇంత చిన్న విషయం కూడా మనుషుల బుద్ధిలో లేదు. తండ్రి అంటారు, ఈ పూర్తి ప్రపంచమంతా ఒక పెద్ద అనంతమైన ద్వీపము. అందులో చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉంటాయి. ఈ అనంతమైన ద్వీపంపై రావణరాజ్యం ఉంది. ఈ విషయం మనుషులు అర్థం చేసుకోలేరు. వారు కేవలం కథ చెప్తూ ఉంటారు. కథల్ని జ్ఞానమని అనరు. వాటి ద్వారా మనుషులు సద్గతిని పొందలేరు. జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ ఇవ్వలేరు. భక్తులకు భగవంతుడే వచ్చి రక్షణ చేస్తారు. మనుషులు మనుషుల్ని రక్షణ చేయలేరు. శివబాబా పిల్లలందరికీ వారసత్వం ఇస్తారు. వారు తండ్రి శిక్షకులు, సద్గురువు కూడా అయ్యారు. వకీలు, బ్యారిస్టర్ కూడా అయ్యారు. ఎందుకంటే వారు యమదూతల శిక్షల నుంచి విడిపిస్తారు. సత్యయుగంలో ఎవరూ జైలుకు వెళ్ళరు. తండ్రి అందరినీ జైలు నుండి విడిపిస్తారు. పిల్లల సర్వశ్రేష్టమైన మనోకామల్ని పూర్తి అవుతాయి. రావణ్ ద్వారా అశుద్ధ కానుకలు పూర్తి అవుతాయి. తండ్రి ద్వారా శుద్ధ కామనలు పూర్తి అవుతాయి. శుద్ధ కామనలు పూర్తి అవ్వడంతో మీరు సదా సుఖీగా అవుతారు. పతిత వికారులుగా అవ్వడం అశుద్ధ కామన. పావనంగా ఉండేవారిని బ్రహ్మచారులని అంటారు. మీరు కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి. పతిత్ నుండి పావనంగా ఒక్క తండ్రి మాత్రమే తయారు చేస్తారు. సాధు సన్యాసీలు మొదలైన వారు వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. దేవతల గురించి అలా అనరు. అక్కడ వికారాలు ఉండవు. అది పావన ప్రపంచము. లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. భారతదేశం పవిత్రంగా ఉండేది. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో పవిత్రత ఉన్నప్పుడు సుఖశాంతులు ఉండేవి. అందరూ సుఖంగా ఉండేవారు. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పటి నుండి కిందకి దిగజారుతూ వచ్చారు. ఇప్పుడు దేనికి పనికి రాకుండా
గవ్వ సమానంగా తయారైపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా వజ్ర సమానంగా అవుతారు. భారతదేశం సత్యుగంగా ఉన్నప్పుడు వజ్ర సమానంగా ఉండేది, కానీ ఇప్పుడు గవ్వ సమానంగా కూడా లేదు. తమ ధర్మం గురించి ఎవరికీ తెలియదు. మీరు దేవీ దేవతా ధర్మంలో ప్రసిద్ధమైన దేవతల చిత్రాలు చాలా ఉన్నాయి. ఇతర ధర్మాలలో ఒకే చిత్రం ఉంటుంది. క్రైస్తవుల వద్ద యేసుక్రీస్తు చిత్రం ఒక్కటే ఉంటుంది. బౌద్ధుల వద్ద బుద్ధుని చిత్రం ఒకటే ఉంటుంది. క్రైస్తవులు ఒక్క క్రీస్తునే తలంపు చేస్తారు. వారిని నన్స్ అని అంటారు. నన్స్ అంటే ఒక క్రీస్తు తప్ప మరెవ్వరూ లేరు అని భావించేవారు. అందుకే నన్ బట్ క్రైస్ట్ అని అంటారు. వారు బ్రహ్మచారులుగా ఉంటారు. మీరు కూడా నన్సే. మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉంటున్న సన్నగానే అవుతారు. ఒక్క తండ్రియే స్మృతి చేస్తారు. నన్ బట్ వన్. ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. వారి బుద్ధిలో ఇరువురు వస్తారు. క్రీస్తు భగవంతుని కుమారుడని భావిస్తారు, కానీ వారికి భగవంతుని జ్ఞానం లేదు. పిల్లలు, మీకు జ్ఞానం ఉన్నది. పరమాత్ముని జ్ఞానం ఉన్న పూర్తి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. పరమాత్మ ఎక్కడ ఉంటారు, ఎప్పుడు వస్తారో, వారి పాత్ర ఎలా సాగుతుందో ఎవ్వరికీ తెలియదు. భగవంతుణ్ణి సర్వము తెలిసిన వారని అంటారు. మా మనస్సులోని విషయాలు వారికి తెలుసు అని భావిస్తారు, కానీ నాకు తెలియదని తండ్రి అంటారు. ప్రతి ఒక్కరి మనసులో కూర్చొని వారిని చదవవలసిన అవసరం నాకేముంది? నేను పతితుల్ని పావనంగా చేసేందుకు వచ్చాను. ఎవరైనా ఒకవేళ పవిత్రంగా ఉండనట్లయితే, అసత్యం చెప్పినట్లయితే వారికి నష్టం కలుగుతుంది. దేవతల సభలో అసురులు వెళ్ళి కూర్చొనే వారు, అక్కడ అమృతం పంచబడేది. ఎవరైనా వికారులు వెళ్ళి మళ్ళీ వచ్చి దాక్కొని కూర్చున్న వారు అసురులే కదా. తమకు తమ పదవే భ్రష్టం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం చేయాలి, లేకుంటే వారు తమను తామే సర్వనాశనం చేసుకుంటారు. దాక్కుని వచ్చి కూర్చునేవారు చాలామంది ఉన్నారు. మేము వికారంలో వెళ్ళటం లేదని అంటారు. వికారాలలోకి వెళ్తూ ఉంటారు. ఇది తమకు తామే మోసం చేసుకోవడమే. తమ సర్వనాశనాన్ని తామే చేసుకుంటారు. పరంపిత పరమాత్ముని కుజభుజమైన ధర్మరాజు ముందు అసత్యం చెప్పినట్లయితే స్వయం వారే శిక్షకు పాత్రులగుతారు. చాలా సెంటర్లో కూడా ఇలాంటి వారు ఉంటారు. బాబా ఎప్పుడైతే మొదటిసారి ఢిల్లీకి వెళ్ళారో అక్కడ రోజు ఒక వ్యక్తి వచ్చేవాడు. వికారాలలోనూ ఉంటాడు. పవిత్రంగా ఉండనప్పుడు ఎందుకు వస్తున్నావు అని అడిగితే, నేను రానట్లయితే నిర్వికారిగా ఎలా అవ్వగలను? పవిత్రత బాగా అనిపిస్తుంది, కానీ ఉండలేకపోతూ ఉన్నాను. చివరికి పరివర్తన అవుతాను. ఒకవేళ రాకుంటే నావ పూర్తిగా మునిగిపోతుంది. వేరే మార్గమే లేదు కదా, కనుక నేను ఇక్కడికి రావాల్సి వస్తుందని చెప్తాడు. బాబా అంటారు, మీరు వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఎప్పటి వరకు ఇలా వస్తూ ఉంటారు? ఎవరు పావనంగా అవుతారో వారికి పతితుల పైన ఒక రకమైన అనూహ్య భావన మరణం కలుగుతుంది. బాబా వీరి చేతి భోజనం కూడా ఇష్టం అనిపించట్లేదు అంటారు. బాబా యుక్తిని కూడా తెలియచేసినారు. భోజనం విషయంలో విఘ్నం వస్తుంది, అలాగని ఉద్యోగం వదులుకోరాదు.
యుక్తిగా నడవలసి ఉంటుంది. ఎవరైనా చెబితే పవిత్రంగా ఎలా ఉంటారు? ఇలాంటివి ఎప్పుడూ వినలేదు. సన్యాసీలు కూడా ఉండలేరు. అందుకే ఇల్లు వదిలి వెళ్తారు. పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ చదివిస్తున్నారని ఎవ్వరికీ తెలియదు. వారు అంగీకరించరు. అందుకే విరోధిస్తారు. శ్రీబాబా బ్రహ్మ తనువులో వస్తారని ఏ శాస్త్రంలో ఉందో చూపించమని అంటారు. నేను సాధారణ వృద్ధ తనువులో వస్తాను. అతడికి తన జన్మల గురించి తెలియదని గీతలో వ్రాయబడి ఉంది. ఇలా వ్రాయబడి ఉన్నప్పుడు మరి పరమాత్మ మనుష్య శరీరంలో ఎలా వస్తారని ఎందుకు అడుగుతారని వారిని అడగవచ్చు. పతిత తనువులోనే వచ్చి మార్గాన్ని చూపిస్తారు కదా. ఇంతకుముందు కూడా వచ్చి నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పాను. వారు పరంధామంలో ఉంటారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. అలా చెప్పేందుకు కృష్ణుని శరీరం మూలవతనంలో ఉండదు. ఒక్క పరంపిత పరమాత్మనే సాధారణ శరీరంలో ప్రవేశిస్తారు. నన్నొక్కరిని స్మృతి చేసినట్లయితే యోగ అగ్ని ద్వారా పాపాలు సమాప్తమవుతాయని పిల్లలు మీకు చెప్తారు. అందుకే వారిని పతిత పావనుడని అంటారు. తప్పకుండా ఆత్మ పతిత పావనులే అయ్యి ఉంటారు కదా. పతితంగా అయ్యేది కూడా ఆత్మనే. తండ్రి చెప్తారు, పవిత్ర ఆత్మలైన మీరు 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు. ఇప్పుడు కళావిహీనమైపోయారు. పూర్తి పతితంగా అయ్యారు. కల్పకల్పము వచ్చి మీకు అర్థం చేయిస్తాను. కామచితిపై కూర్చొని కాలిపోయి ఉన్న మిమ్మల్ని జ్ఞానచితిపై కూర్చోండబెట్టి పావనంగా చేస్తాను. భారతదేశంలో పవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు అపవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉంది. ఎవరికీ శాంతి లేదు. ఇరువురు జ్ఞానచితిపై కూర్చోండి అని బాబా అంటారు. ఆత్మలకు తమ తమ కర్మానుసారంగా శరీరాలు లభిస్తాయి. మరుజన్మలో అదే పతి పత్నిలో పరస్పరం కలుసుకుంటారని కాదు. అంత రేస్ చేయలేరు. ఇది చదువు మాట కదా. అజ్ఞాన కాలంలో పరస్పరం చాలా ప్రేమ ఉన్నట్లయితే వారి మనోకామనలు పూర్తి కాగలవు. అది పతిత వికారీ మార్గము. పతితో పాటు పత్ని చితిపై కూర్చుంటుంది. వారు మళ్ళీ జన్మలో వెళ్ళి అతన్ని కలుసుకుంటుంది. కానీ మొదలే జన్మలో వారికి ఏం తెలుసు? మీరు కూడా బాబాతో జ్ఞానచితిపై కూర్చుంటారు. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. ఇది మీకు ఇప్పుడు తెలుసు. మేము వెనక జన్మలో ఇలా ఉన్నామని వారికి తెలియదు. మీకు కూడా తర్వాత ఈ విషయాలు గుర్తుండవు. ఇప్పుడు మీ బుద్ధిలో ముఖ్య ఉద్దేశ్యం ఉన్నది. మమ్మా బాబా లక్ష్మీనారాయణులుగా అవుతారు. విష్ణువు దేవత, ప్రజాపిత బ్రహ్మను దేవత అని అనరు. బ్రహ్మ నుండి దేవతగా అవుతారు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు ఇప్పుడు మీకు అర్థం చేసుకున్నారు. విశ్రాంతి కేవలం స్వర్గంలోనే లభిస్తుందని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరైనా చనిపోతే స్వర్గానికి వెళ్తారు అంటే సుఖశాంతి ఆనందాలు వెళ్తారని అంటారు. పతితులు అశాంతిగా ఉంటారు. మళ్ళీ బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చెయ్యండి. మీ వికర్మలు నాశమవుతాయి. మిగిలినవన్నీ విశదీకరంగా అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబా జ్ఞానసాగరుడు కనుక మిమ్మల్ని కూడా తనలాగా జ్ఞానస్వరూపులుగా చేస్తూ ఉన్నారు. తండ్రి స్మృతి ద్వారా మీరు సతోప్రధానం అవుతారు. ఇది ఆత్మల పందెం. ఎవరు ఎక్కువ స్మృతి చేస్తారో వారు త్వరగా తయారవుతారు. ఇది యోగము చదువుల రేస్. పాఠశాలలో కూడా రేస్ ఉంటుంది కదా. చాలామంది విద్యార్థులు ఉంటారు.
వారిలో మొదటి నెంబర్లో వస్తారో వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఒకే చదువు లక్షల కోట్ల మంది చదువుతూ ఉంటే అన్ని పాఠశాలలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఈ చదువుని చదవాలి, అందరికీ మార్గాన్ని చూపించాలి. ఎందుకంటే అందులకు ఆసరాగా అవ్వండి, ఇంటింటికి సందేశాన్ని చేర్చాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ: ఇప్పుడు అశుద్ధ కామనలను త్యాగం చేసి శుద్ధ కోరికలను ఉంచుకోవాలి. అన్నిటికంటే శుద్ధ కామన పవిత్రంగా తయారై పవిత్ర ప్రపంచానికి అధికారంగా అవ్వటం. ఏ తప్పునైనా దాచి స్వయాన్ని మోసం చేసుకోరాదు. ధరం రాజైన తండ్రి వద్ద సదా సంతుష్టంగా ఉండాలి. జ్ఞానచితిపై కూర్చొని ఈ చదువులో రేస్ చేసి భవిష్యత్తు కొత్త ప్రపంచంలో ఉన్నత పదవి పొందాలి. యోగాగ్ని ద్వారా వికర్మల ఖాతాను దగ్ధం చేయాలి. వరదానము: బుద్ధి యొక్క ప్రీతి ఒక్క ప్రీతముతో జోడించి సదా సన్ముఖం యొక్క అనుభూతిని చేసే విజయరథం భవ. ప్రీతి బుద్ధి అంటే బుద్ధి యొక్క లగన్ ఒక ప్రీతముని జతలో జోడించాలి. ఎవరికైతే ఒక్కరితోనే ప్రీతి ఉంటుందో వారికి ఇతర వ్యక్తి వైభవాలతో ప్రీతి ఉండదు. వారు సదా బాప్ దాదాను తన సమ్ముఖంలో చూస్తారు. శాంతి మనసులో కూడా కిందకి విపరీతంగా వ్యర్థ వికల్పాలు వారి నోటి నుండి వస్తుంటే వారు నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే సర్వ సంబంధాలు నిభాయిస్తాను అనే మాటలే వెలువడతాయి. సదా ప్రీతి బుద్ధి ఉండేవారు విజయరత్నాలుగా అవుతారు. స్లోగన్: కావాలి కావాలి, జరగాలి జరగాలి అనే సంకల్పం రావడం కూడా రాయల్ రూపంలో యాచించడం. అవ్యక్త సూచన: సంగమ యుగంలో బాప్ దాదా తన పిల్లలందరికీ మొదట సంపూర్ణ పవిత్ర భవ అనే వ్రతం ఇచ్చారు. ఈ పవిత్రతా వ్రతం కేవలం బ్రహ్మచర్య వ్రతం కాదు, బ్రహ్మ బాబా సమానం. ప్రతి మాటలో పవిత్రతా వైబ్రేషన్స్ ఉండాలి. ప్రతి సంకల్పంలో పవిత్రత యొక్క మహత్వం ఉండాలి. ప్రతి కర్మలో కర్మయోగి జీవితం అనుభవం అవ్వాలి. ఇటువంటి వారిని బ్రహ్మచారి నుండి బ్రహ్మ ఆచారి అని అంటారు. ఓం శాంతి.
మనోహరుడే శివుడు జ్ఞానసాగరుడే.